హలో గాయస్, వెల్కమ్ టు పండు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే గాయస్, నేనైతే మీకు ఒక మాట ఇచ్చిన గాయస్, గుర్తుందా? 50 సబ్స్క్రైబర్స్ అయిపోతే ఫిష్ షాప్కి వెళ్ళి ఒక ఫిష్ అయితే తీసుకొస్తా అని చెప్పిన కదా. ఇప్పుడైతే 50 సబ్స్క్రైబర్ అయిపోయినాయి, మనం అయితే తీసుకొద్దాం. లెట్స్ గో. சார், அது உங்களுக்கு சொன்னா புரியாது సార్. గ్యాస్ ఇప్పుడు నేనైతే ఫిష్ షాప్కి అయితే వచ్చేసిన గ్యాస్. ఫిష్ షాప్కి రాగానే చూడండి ఎంత మంచి అక్వేరియంలు ఉన్నాయి. ఎంట్రన్స్లో ఫిషెస్ అయితే మంచి ఉన్నాయి. చూడండి గ్యాస్, నేనైతే ఫుల్ మూన్ బీటా అయితే తీసుకుంటున్నాను. నాకు ఈ బీటా అయితే చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఈ బీటా తీసుకునేటప్పుడు ఈ ఫుడ్ ప్యాకెట్, బీటా ఫిష్, ఇంకా ఈ గ్రాస్ కూడా తీసుకుంటున్నా. కానీ ఈ గ్రాస్ అయితే 20 రూపీసే గ్యాస్. 20 రూపీస్కే మస్తు ఎక్కువ ఇచ్చిండు అంకుల్ అయితే. మళ్ళీ ట్రాన్స్పరెంట్ వీడియోస్. ఈ ఫ్లోరన్ అయితే చాలా బాగుంది గైస్, మంచిగా ఉంది. ఎస్ఆర్డి ఫ్లోర్ అంట. మూలీస్, బెలూన్ మూలీస్, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. షార్క్స్ ఇట్లా చూడండి గైస్. ఇది ఆరెంజ్ కలర్ గోల్డ్ ఫిష్ వీడియోస్. ఆస్కార్లు గైస్ అయితే 200 రూపీసే పేరు అంట. చాలా బాగున్నాయి వైట్ కలర్ ఆస్కార్స్. జీబ్రా ఫిషెస్ కూడా మంచిగానే ఉన్నాయి గైస్. ఈసారి అంకుల్ మంచి స్టాక్ తెచ్చిండు. జీబ్రా ఫిషెస్, బీటా ఫిష్ గైస్. ఇప్పుడు నేనైతే 2 కాలర్ అయితే ప్యాక్ చేసుకున్నాను. ఒక దాంట్లో బీటా ఫిష్, ఇంకో దాంట్లో అయితే ఫుడ్. ఇంటికి వెళ్ళేసి మన పాట్ని అయితే కడుదాం గ్యాస్. ఇప్పుడు నేనైతే ఇంటికి అయితే వచ్చేసిన, కానీ మన పాట్ని అయితే మొత్తం కడాలి. ఎందుకంటే మన పాట్ మొత్తం డస్టీలో ఉంది. బట్ డబ్బాలో పెట్టించింది కాబట్టి కొత్త పాట్ కదా అసలుకే. పాట్ కడగానే ఇప్పుడు మన పాట్ని అయితే తేడా తుడుస్తా గైస్. తుడిచి మన పాట్లో అయితే వాటర్ పోద్దాం గ్యాస్. ఇప్పుడు మనం పాట్ కడిగేస్తున్నాం కాబట్టి తేటగా అయితే తుడుస్తున్నాం. ఎందుకంటే నా చేతిలోకి వెళ్ళి ఎప్పుడు జారి పడుతుందో తెలియదు. ఒకసారి అట్లా నేను చేతిలోకి వెళ్ళి జారి పడేసిన, పాట్ వెళ్ళిపోయింది. ఏంది 150 రూపీస్ ఆ పాటు. ఇప్పుడు మనం అయితే నీళ్ళు అయితే పోసేసినాం కాబట్టి మన ఫిష్కి అయితే టెంపరీ అయితే మెయింటైన్ చేస్తాం. ఒక 5 to 10 minutes టెంపరీ అయితే మెయింటైన్ చేసేసినాం గైస్. అందుకే ఇప్పుడు మన ఫిష్ని అయితే రీచ్ చేసేసినాం. చూడండి గైస్, ఎంత బాగుందో. నాకైతే ఫిష్ అయితే చాలా బాగుంది గైస్. ఫుల్ మూన్ బీటా, బ్లూ కలర్, డార్క్ బ్లూ ఉంది గైస్. అరే మన ఫిష్కి ఏమైంది గ్యాస్? మన ఫిష్ ఏంది అట్లా పడిపోయింది? ఏం కాలే గ్యాస్, మన ఫిష్ అయితే చాలా బాగుంది, యాక్టివ్ ఉంది గ్యాస్. నేనైతే అట్లా పడంగా షాక్ అయింది ఏమైనా అయిందా అని. కానీ ఫుల్ యాక్టివ్ ఉంది గ్యాస్, మంచిగా ఉంది. నాకైతే కలర్ కూడా బాగా నచ్చింది ఈ ఫిష్ అయితే. చూడండి గైస్, నీ వీడియో తీస్తుంటే ఎట్లా చూస్తుందో అది. నాకెళ్ళి నా వీడియోకి వెళ్ళి చూస్తుంది. నీ వీడియో తీస్తుంటే చూడండి ఎట్లా చూస్తుందో. చాలా క్యూట్గా ఉంది గ్యాస్ నాకైతే. గ్యాస్ ఇప్పుడు అయితే మన బీటా ఫిష్ని అయితే పాట్లో అయితే వేసేసిన గ్యాస్. ఎందుకంటే మొత్తం చిన్న సెల్ఫ్ కూడా ఏర్పాటు చేసి పెట్టినా మన బీటా ఫిష్కి అయితే. ఇప్పుడు మనం తెచ్చిన గ్రాస్ అయితే తీసేసి మన అక్వేరియంలో అయితే వదిలేద్దాం. ఎందుకంటే ఆ గ్రాస్ ఎట్లున్నది ఏమో. కానీ అంకుల్ అయితే 20 రూపీస్కే చాలా ఎక్కువ ఇచ్చింది గైస్ గ్రాస్ అయితే. కాబట్టి ఇప్పుడు నేనైతే బకెట్లో వేసి అయితే మొత్తం కడుగుతున్నాను. ఎందుకంటే ఒక్కొక్కటి వేసి కడగాలి. లేకపోతే మళ్ళీ అక్వేరియంలో వేయగానే మొత్తం అది అక్వేరియంలో స్ప్రెడ్ అయిపోతుంది. కానీ అక్వేరియంలో వేయాలా వద్దా అని చూస్తున్నాను గైస్. ఎందుకంటే అక్వేరియంలో వేసినాక ఏమన్నా పోయి ఆక్సిజన్ ఇరుకుతుందా, లేకపోతే ఫ్లోరాన్ ఇట్లా తింటుందా అని. నేను అక్వేరియంలో వేసినాక ఉంటే ఓకే, ఉండపోయిందంటే తీసేసి ఏడన్నా సెటప్ చేస్తాం మళ్ళీ గ్రాస్ అయితే. ఇప్పుడు మొత్తం అయితే తేటగా అయితే కడిగేస్తాం మన గ్రాస్ని అయితే. నేను మొత్తం అటు ఇటు మొత్తం కలిపేస్తున్నాను. ఎందుకంటే అక్వేరియంలో ఏం స్ప్రెడ్ కాకుండా ఉండాలి కాబట్టి నేను అయితే కడుగుతున్నా, లేకపోతే కడగపోయేటోని గ్యాస్. ఇప్పుడైతే కడిగేసి అక్వేరియంలో అయితే రిలీజ్ చేస్తున్నా గ్రాస్. గ్యాస్ రిలీజ్ చేయగానే స్ప్రెడ్ అయితేనే ఉంది గ్యాస్, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. మీకు అవపడుతుందా? మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. వేయాలో వద్దా అని చూస్తున్నాను నేనైతే. సరే అని ఇంకా కొంచెం అయితే వేస్తా, ఇంకా కొంచెం వేసి చూస్తా. మంచిగా ఉంటే ఓకే, లేకపోతే తీసేసి వేరే అక్వేరియంలో వేసేస్తాను నేనైతే. చూడండి గైస్, మొత్తం స్ప్రెడ్ అయితేనే ఉంది. వేస్తుంటే చాలా ఎక్కువ వేసిన కాబట్టి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఓకే గైస్, మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్ పండు వ్లాగ్స్. హాబీలో జాయిన్ అవుతానికి సింపుల్గా సబ్స్క్రైబ్ పెట్టుకోండి. నేను మీ పండుని.